నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో రైతు రాజకీయం సెగలు రేపుతోంది. రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటన్నిటిని విస్మరించి రాజకీయాలు చేస్తుందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేంద్రం ఆదుకుంటోందని భరోసా ఇచ్చారు. ఇక అటు బీఆర్ఎస్ సైతం రేవంత్ సర్కార్ వైఖరిపై విరుచుకుపడుతోంది. రైతుల సంగతి పూర్తిగా విస్మరించిన సర్కారు ఇతర పార్టీల నేతలను పార్టీలోకి చేర్చుకుంటూ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తోంది. ఇక అటు సర్కారు మాత్రం విపక్షాల ఆరోపణలను కొట్టిపారేస్తోంది. ఇప్పటి వరకు అత్యధిక ధాన్యం కొనుగోలు చేసింది తమ పార్టీయేనని చెప్పుకుంటోంది. ఇంతకీ ఎవరి వాదనలో నిజమెంత? కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతులకు చేసిందేంటి? ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కార్ నిజంగా విఫలమైందా? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సైతం మన లైవ్లో జాయిన్ అవుతారు. మొదట మనం పోరెడ్డి కిషోర్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, కిషోర్ రెడ్డి గారు, ఈరోజు మీ అధ్యక్షుల వారు దీక్ష చేపట్టారు. అదేంటంటే తెలంగాణలో ధాన్యం కొనుగోలు సరిగా జరగట్లేదు, రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి దీక్ష చేస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా తెలంగాణలో 6,900 కేంద్రాల ద్వారా మేము కొంటున్నాము, కావాలని విపక్షాలు రాజకీయాలు చేస్తూ ఉన్నాయన్న ఆరోపణలు చేశారు. ఏంటి సార్ యాక్చువల్గా బీజేపీ డిమాండ్? ముందుగా నరేష్ గారు, మీకు అట్లాగే తోటి ప్యానలిస్టులందరికీ, మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీకు తెలిసిన విషయమే, మొన్ననే నవంబర్లోనే ఎలక్షన్స్ అయ్యాయి. దానికి నెల రోజులు కూడా ముందే అనుకుంటాను రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. మీరు ఎవరైనా రైతులు ఇప్పటి వరకు లోన్లు తీసుకోకుండా ఉంటే, అంటే పంట ఇది తీసుకోకుండా ఉంటే, రైట్, రుణం తీసుకోకుండా ఉంటే పోయి ఇప్పటికిప్పుడు 2 లక్షల రూపాయల వరకు మీరు ఎమ్మటే రుణం తీసుకోండి బ్యాంకుల నుంచి, రైట్, అప్పులు తీసుకోండి. నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు, ఎందుకు డిసెంబర్ 9వ తారీఖు అన్నారు అంటే ఆ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. సో ఆ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9వ తారీఖు రోజు ఎమ్మటే రుణమాఫీలు చేస్తామన్నారు 2 లక్షలు. అందరికీ తెలిసిన విషయమే అది. ఇక ఇప్పుడు 6 గ్యారంటీల విషయం. 6 గ్యారంటీలలో ఏం చెప్పారు? అంతకుముందు కూడా ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది, మేము వచ్చిన తర్వాత తీసుకుంటే 15,000 వస్తుంది ఇంకొక నెల రోజులు ఆగితే. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వము మేము ఇద్దామని అనుకున్నాము, వాళ్ళ దగ్గర పైసలు లేవు, మరి వారు ఇవ్వడానికి రెడీగా లేరు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఇక దాదాపు ఈ కోడ్ వచ్చేంత వరకు వారు అలసత్వం చేసే చెప్పారు వారు కూడా. సరే, 10,000 ఇప్పుడు వస్తుంది, మేము రైతు భరోసా 15 అంటున్నాం కదా, ఎన్నికల వరకు మీరు ఆగితే, ఈ నెల రోజులు ఆగితే వచ్చే ప్రభుత్వం మనది రాగానే మీ అందరికీ 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. ఈ రైతు భరోసా అంతకుముందు కేవలం రైతులకు వచ్చేది, ఇప్పుడు కౌలుదారులకు అసలు వచ్చేది కాదు. కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇస్తాం 15,000 అన్నారు. రైతులైనా లాభపడేది. రైతు కూలీల సంగతి ఏంటి అంటే వాళ్ళకు కూడా 12,000 ఇస్తామన్నారు. వీళ్ళకు పంటకు ఎకరాకు 15,000 కాగా ఇక వారికి నేను అనుకోవడము సంవత్సరానికి 12,000 వాట్ ఎవర్ ఇక ప్రామిస్ అయితే చేశారు. ఇప్పుడు చేసిన దానికి దీనికి అదనంగా ఇప్పుడు మీ పంట అమ్ముకుంటున్నప్పుడు కేంద్ర ఎంఎస్పీ ఇస్తోంది, కానీ ఇప్పటికి కూడా దీంట్లో కూడా ఏదో గ్యారంటీ చేస్తాము, ఏది చట్ట ప్రకారంగా గ్యారంటీ చేస్తాం మీకు అని చెప్పి కూడా వారి మేనిఫెస్టోలో, ఏది లోక్ మేనిఫెస్టోలో కూడా చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారంటే ప్రతి క్వింటాలు వడ్లకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు. బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటాము, లేకపోతే రైతులకు లాభసాటిగా వ్యవసాయం చేస్తాము అన్న టైప్లో. సో మనసుంది, మేమే చేస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తాము. సోనియా గాంధీ గారి పుట్టినరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఈ నెల రోజులు ఆగితే ఎన్నికలు అయిపోగానే మీకు 15,000 బ్యాంక్ అకౌంట్లలో వేస్తాము, ఏది పంటకి ఇన్పుట్ సబ్సిడీ. దాని తర్వాత మీరు పంట అమ్ముకోవడానికి పోయినప్పుడు 5,000 అదనంగా ఇస్తామన్నారు.
ఇది ఇదంతా ఒక సాధారణ పంట కాలంలో అయినప్పుడు అది వేరే విషయం అండి. ఇప్పుడు అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఏమో కరువు పరిస్థితులు ఉన్నాయి. వర్షాభావం వల్ల చాలా పొలాలు ఎండిపోతున్నాయి. ఈ కొంతమంది 20 లక్షల ఎకరాల్లో అయింది అని అంటే, లేదు ప్రభుత్వమే అన్నారు, లేదు 20 లక్షలు కాదు 2 లక్షల్లో మాత్రమే పంటలు ఎండిపోయాయి. 2 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందంటే అది ఎంత పెద్ద విపత్తో మీరు ఆలోచించండి. ఇప్పుడు 2 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. సరే, ఇక గవర్నమెంట్ కూడా సైంటిఫిక్ గా చేసింది లేదు కానీ, బట్ 2 లక్షలని వారు అన్నారు, బీఆర్ఎస్ వారు 20 లక్షలు అన్నారు. వాట్ ఎవర్, మనందరికీ తెలుస్తున్నదే చాలా పంటలు అయితే ఎండిపోతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వారు అంతకుముందు చేసింది ఏంటంటే, ఈ ఫసల్ బీమా అనేది ఉన్నదాన్ని ఎత్తేసారు. దాంతో ఏమైంది, ఈసారి కరువు కాలం వచ్చినప్పుడు వారికి పంట నష్టం వస్తున్నది లేదు, ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది అనుకుంటే అది లేదు. ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రము పంట నష్టం గురించి కాంపెన్సేషన్ ఏమన్నా ఇస్తామని చెప్పి, నష్టపరిహారం ఇస్తామని చెప్పి వీరు అనలేదు. ఇప్పుడు చూడండి రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే, పంట నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వారు నష్టపోయితే పోయినసారి పెట్టిన పెట్టుబడి నష్టపోయింది. ఇప్పుడు నష్టపోయిన తర్వాత వచ్చే పంటకి ఏమన్నా పెట్టుబడి పెట్టాలి అంటే 2-3 విషయాలు ఉన్నాయి. బ్యాంకుకి వెళ్ళి లోన్ తెచ్చుకుందామంటేనేమో ఇప్పటికి డిఫాల్టర్లు అని చెప్పి వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి. డిఫాల్టర్లని నోటీసులు వస్తున్న వారికి ఇక మీకు తెలుసు, బ్యాంకులు తక్కువ వడ్డీకి అయితే రుణం ఇచ్చే పరిస్థితి లేదు, ఉండదు. పోనీ అది కాదమ్మా, ప్రభుత్వం ఏమైనా మరి ఈ రైతు భరోసా ఇస్తుందా అంటే ఇంతవరకు రైతు భరోసా ఇచ్చిన పరిస్థితి లేదు. అంతకుముందు ఇస్తున్న 10,000 ఏదైతే ఉందో అది కూడా పంట వేసే సమయానికి ఇస్తున్న దాఖలాలు లేవు. పంట ఆల్మోస్ట్ చేతికొచ్చే సమయానికి ఇస్తున్నారు, అది అందరికి ఇవ్వలేదు. రైట్, 3 ఎకరాలు ఉన్న వారికి 4 ఎకరాలు ఉన్న వారికి అనుకుంటూ దాదాపు పంట చేతికి వచ్చిన తర్వాత ఇస్తున్నాం. ఇప్పుడు పోనీ కొంత పంటన్నా చేతికి వచ్చింది వాళ్ళకి, సరే దానికన్నా మీరు 500 అదనంగా ఇస్తామన్నారు, ఏమన్నా బోనస్ ఇస్తారా అంటే, ఇప్పుడు FCI రెండో పంటకి అంటే ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత రెండో పంటకి ఇప్పుడు సేకరణ మొదలెట్టింది, 500 లేదు. సో ఇప్పుడు వచ్చే పంటకి రైతు పెట్టుబడి పెట్టాలి అంటే మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది లేదు, బ్యాంకుల దగ్గరికి పోయి అప్పు తెచ్చేది లేదు, పోయిన పంట నష్టపోవడం వల్ల జేబులు ఖాళీ అయి ఉన్నాయి రైతులకి. ఇప్పుడు మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి? మళ్ళీ నెలకి 2 రూపాయలు 3 రూపాయల వడ్డీలు పెట్టి 4 రూపాయలు 3 రూపాయలు 2 రూపాయలు 24%, 36%, 48% వడ్డీలు పెట్టి మళ్ళీ ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు దీంట్లో ఇంకొక విషయం చెప్తానండి. ఇప్పుడు మనము ఎన్నడూ లేని విధంగా డ్రాట్ అంటారు, అదే కరువు పరిస్థితులు వచ్చాయి అన్న సిచ్యువేషన్ కాదు, వర్షాభావం. ఈసారి వర్షాలు పడ్డాయి కానీ వర్షాభావ పరిస్థితులు, ఆ వర్షాభావ పరిస్థితులకే మనం దాదాపు 2 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టాం గత 10 సంవత్సరాల్లో. ఎందుకంటే కరువు పరిస్థితులు వచ్చిన రోజు తెలుస్తుంది ఆ ప్రాజెక్టుల యొక్క విలువ. ఈ రోజు వర్షాలు వస్తున్నాయి, బానే ఉంది, కానీ మన ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి కదా, ప్రతిసారి గోదావరిలో కింది నుంచి పైకి ఎత్తేయడము, పైన వర్షం రాగానే కింద వదిలేయడం అని చెప్పి మాట్లాడుతుంటే మీరు ఏమన్నారు, మీకు వర్షాభావం ఉన్న సంవత్సరంలో అసలు కాళేశ్వరం విలువ తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు, మరి ఆ కాళేశ్వరంలో ఏం చేశారో, ఈ కాకతీయలో ఏం చేశారో, ఈరోజు మరి నీళ్లు లేక మరి 20 లక్షల ఎకరాలు ఎండిపోయాయని బీఆర్ఎస్ వారే అంటున్నారు. మరి కాకతీయ ఎఫెక్ట్ ఏమైంది, కాళేశ్వరం ఎఫెక్ట్ ఏమైంది? జస్ట్ వర్షాభావ పరిస్థితులకే ఇంత దారుణంగా అయిపోతే ఒక సీజన్లోనే మరి రైతుల పరిస్థితి ఇంత దారుణంగా అయింది. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? వారు చేసింది కాకుండా ఈ ఫసల్ బీమా తీసేసి, అంటే పంట బీమా తీసేసి, ఈరోజు వారి సమయంలో కూడా వడగండ్ల వాన వచ్చింది, వరదలు వచ్చాయి, వారు ఎటువంటి కాంపెన్సేషన్ పంట నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. కోర్టు వరకు వెళ్ళారు, హైకోర్టు ఇయ్యమని చెప్తే దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది గవర్నమెంట్. అట్లాంటి పరిస్థితులు అంటే రైతుల్ని ఇద్దరు కూడా ఈ రోజు స్పెసిఫిక్ గా ఈ వడ్ల సేకరణ దగ్గర ఏమంటున్నారంటే, నేను నిన్న ఒక వీడియో కూడా చూశాను, ఈవెన్ ఎంఎస్పీ కూడా రాకుండా క్వింటాల్కి 500 తక్కువ వస్తోంది, ఇక ఆ కోతలు ఈ కోతలు అని చెప్పేసి పెట్టేసి వీళ్ళకేమో దాదాపు ఇక స్టోరేజ్ కి వాటికి లేదు కదా వసతులు రైతులకి. సో దాదాపు తక్కువకి ఇది అమ్ముకోవాల్సి వస్తుంది రైతులు అని చెప్పి నేను కొన్ని మీడియాలో కూడా స్టోరీలు చూసాము. ఇది మొత్తం మీద ఎందుకో కానీ ఈ 2 ప్రభుత్వాలు, ఎందుకో అనేది ఏం లేదు, ఈ 2 ప్రభుత్వాలు చేసింది. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షలు ఖర్చు పెట్టి అసలు పంట నష్టానికి బీమా లేకుండా చేసి, ఈ విధంగా ఒక చిన్న వర్షాభావ పరిస్థితులకి రోడ్డు మీదకి వచ్చేటట్టు చేసి వాళ్ళు మోసం చేస్తే, వీళ్ళేమో అసలు
అరచేతిలో వైకుంఠం చూపించి ఎలక్షన్ల ముందు అసలుకే మోసం చేశారు కదా. Right, ఇప్పుడు right. అట్లీస్ట్ బ్యాంక్ వడ్డీలు అవి అవును. 10,000 ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు బ్యాంక్ లోన్లు రాకుండా అయిపోయింది కదా Right. పరిస్థితి. రైట్. టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. రైట్. ఈరోజు బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక దీక్ష చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీక్ష చేశారు. ప్రధానంగా పంట బోనస్ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, 2 లక్షల రుణమాఫీ విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెంది విఫలమైంది అన్నదే ఒక ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది విపక్షాల దీక్షలను? మీ వాయిస్ బ్లర్ అవుతుందండి, క్లారిటీగా. ఓకే ఓకే ఇప్పుడు క్లియర్గా ఉందండి. మీరు కూడా బ్లర్ అవుతుంది. హలో సుజాత గారు, నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు క్లియర్గా? నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా ఇప్పుడు సుజాత గారు? వాయిస్ క్లియర్ లేదు, ఒకసారి మళ్ళీ అడగరా? చెప్పండి ఓకే మాట్లాడతాం. సుజాత గారు బ్లర్ వస్తుంది వాయిస్. రైట్ రైట్ నేను రెక్టిఫై చేస్తాను. ఇప్పుడు సుజాత గారు అంటే ఓకే. ఓకే అంటే ప్రధానంగా మీరు ఇచ్చిన 2-3 కీలకమైన హామీలు రైతుల విషయంలో మీరు అమలు చేయలేకపోయారు కాబట్టి దీక్షలు చేస్తూ ఉన్నాయి విపక్షాలు. అందులో 2 లక్షల రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా అందట్లేదు, దాంతోపాటు పంట బోనస్ అందట్లేదు, కాబట్టి దీక్షలు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి మీ వర్షన్? గుడ్ ఈవినింగ్ అండి ఛానల్ కి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి, మీకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీక్ష చేస్తున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. గతంలో బీజేపీ ఉద్యమాలు చేస్తున్నటువంటి రైతుల మీద చేసినటువంటి అఘాయిత్యాల్ని గుర్తు చేసుకొని ఈ రోజు నవ్వాలో ఏడవాలో బాధపడాలో తెలియక ఈ రోజు తెలంగాణ రైతాంగం అంతా నివ్వెరబోతుంది. ఎందుకంటే వీళ్ళ రైతుల గురించి పట్టించుకునేటోళ్ళు, వీళ్ళ రైతు గోసను పట్టించుకునేటోళ్ళు అని నవ్వుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఈ రోజు వీళ్ళకి గుర్తొచ్చిందా రైతులు అని అడుగుతున్నారు. దేశం నడి బొడ్డు మీద కూర్చొని దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి రైతాంగం అంతా 16 నెలలు దీక్షలు చేస్తే పట్టించుకోనటువంటి వీళ్ళు, పైగా 800 మంది చావు కారకమైనటువంటి వీళ్ళు బ్యారిగేడ్లు వేసి, ముళ్ళ కంచెలు వేసి, ట్రాక్టర్లు పెట్టి రోడ్ల మీద పెద్ద పెద్ద ఏమంటారు అవి దీనిలాగా పెట్టి, మేకుల్లాగా పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి రైతులకి ఏమన్నారంటే ఖలిస్తానీస్ అన్నారు వీళ్ళు. ఈ రకరకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. పాకిస్తాన్ వాళ్ళని మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజు రైతుల బాధ గురించి, రైతులు వెన్నెముక్క అని చెప్పుకునేటటువంటి వీళ్ళు రైతుల చావు చూసిన వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతారు. ఎందుకు గుర్తొచ్చారు రైతులు సడన్ గా అని అడుగుతున్నా. మేము ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నాం. వాస్తవం. కాస్త ఆలస్యమైనంత మాత్రాన కొంపలేం అంటుకపోలేదు. ఈ రోజు వరి ధాన్యం కొంటున్నది కాంగ్రెస్, 1 నెల ముందస్తుగానే కొంటుంది కాంగ్రెస్ పార్టీ. మీరు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది, దీన్ని గమనించండి. గతంలో 1 కేజీ కూడా, గతంలో 6 నుంచి 7 కేజీల వరకు తూకల్లో తేడా తీసుకొని వచ్చినటువంటి మిల్లర్లకి ఒక్క కేజీ అంటే, 1 గింజ అంటే ఈ రోజు తూకంలో తేడా రాకుండా పూర్తి స్థాయిలో గ్రామం నుంచి పట్టణాల వరకు రైతులు అమ్మిన ప్రతి గింజని ఈ రోజు ప్రభుత్వం కొని ఈ రోజు ప్రభుత్వ గోడౌన్లలో పెట్టుకుంటోంది. ఇంత చేసినటువంటి మేము చెయ్యమా? 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతులకు ఇస్తానన్నటువంటి 500 రూపాయలు అదనంగా భరోసా ఇచ్చినటువంటి మేము ఇస్తాం, డెఫినెట్ గా ఇస్తాం. మీరేం తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ప్రేమ లేదు, మాయ తప్పించి మీరు కేవలం అడ్వాంటేజ్ ఎలక్షన్ కి తప్పించి ఇంకోటి లేదు. ఓడిపోతాం అనే భయంతో, కిషన్ రెడ్డి కూడా ఓడిపోతాడనే భయంలో ఉన్నటువంటి బీజేపీలు ఈరోజు కాంగ్రెస్ మీద ఏదో ఒకటి తీసుకొని వచ్చి బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ అదనంగా కొన్నాం, అదనంగా గోడౌన్స్ ఎక్కువగా కేటాయించాం. ఇంకా పోతే ముందుగానే ఈ రోజు మేము కొనుగోలు కార్యక్రమాల్ని మొదలు పెట్టేశాం. ఇంకా ఏమైందో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. మేము ఇస్తాన్నవి బరాబర్ ఇస్తాం. ప్రజలకు మేము సేవలు అందించడం కోసమే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మాకన్నా ఎక్కువ మీకు చిత్తశుద్ధి ఉందా? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రైతులు రెండోసారి సంవత్సరం 2 సంవత్సరాలలో రెండోసారి దేశం నడిబొడ్డు మీద ధర్నాలు చేస్తుంటే పట్టించుకున్నటువంటి వీళ్ళు, పంజాబ్ లో ఎంతో మంది చచ్చిపోయారు, హర్యానాలో ఎంతో మంది రైతులు చచ్చిపోతే వాళ్ళకి కార్లు ఉంటే వీళ్ళకి బాధ అయింది. వాళ్ళకి బెంచ్ కార్లు ఉండొద్దంట. బీజేపీ వాళ్ళు చెప్తారు, బెంచ్ కార్ వేసుకొని వచ్చినోడు రైతా అంటాడు. ఏం మనమే కొనాలా బెంచ్ కార్? రైతులు కొనొద్దా? ఆరుగాళ్ళం కష్టం చేసి బురదలో వాళ్ళ జీవితాన్ని
మొత్తం బురదలో పెట్టి బురదలో రైతు పండించిన పంటని మన నోటి దాకా అందిస్తున్నారు. రైతుకు బెంజకారు ఉండొద్దా? అందులో ఏమన్నా కులము మతము ఏమన్నా చూసి కొనాలా? రైతులు కొనొద్దా? రకరకాలుగా మాట్లాడినటువంటి సోషల్ మీడియా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళ గురించి చెప్పేటంత అవసరం కూడా లేదు. అయినా కానీ వీళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. ఇకపోతే రుణమాఫీ గురించి మీరు చెప్పాలి. గత 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఎంఎస్పీ ధర ఇచ్చి కొంటాం రైతుల దగ్గర అన్నారు. ఇంతవరకు ఒక్క గింజనన్నా ఎంఎస్పీ ధర ఇచ్చి కొన్నారా? వీళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీకి ఉంది. మాకొచ్చి మేము 4 నెలలు కాలేదు, మా మీద ఇంకెప్పుడు ఇస్తారు, ఇంకెప్పుడు చేస్తారు? మాకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు ప్రజలు. మేము బరాబర్ ఎన్నికలకు కూడా అయిపోగానే ఇంకా మిగతాయి కూడా ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తాం. మీకు అందరికీ తెలుసు తెలంగాణ ఖజానా ఖాళీగా ఉందని. అయినా కానీ 1వ తారీఖు జీతాలు ఆగట్లేదు, అయినా కానీ పెన్షన్ ఆగట్లేదు, అయినా కానీ ఫ్రీ బస్ ఆగట్లేదు, అయినా కానీ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం ఆగట్లేదు, అయినా కానీ 500 రూపాయల గ్యాస్ ఇవ్వడం ఆగట్లేదు. ఈరోజు ఇండ్లు కట్టడానికి ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించినటువంటి డబ్బు ఇందిరమ్మ ఇండ్లు కట్టడం మొదలు పెట్టేశారు. ఓకే, ఇచ్చినటువంటి భరోసా ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి బీజేపీకి ఏమనాలి? మా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఎడిగిపోయినాయి అని అడగాలనా? లేకపోతే జన్ధన్ కి ఖాతాలో 15 లక్షలు వేయలేదని అడగాలనా? రైతులకు ఎంఎస్పీ ధర ఇయ్యలేదని అడగాలనా? లేకపోతే రైతులకు పనిముట్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పనిముట్ల మీద సబ్సిడీ ఎత్తేసినటువంటి మీ ప్రభుత్వాన్ని నిలయాలనా లేదా? ఈ రోజు ఆకాశానికి అంటినటువంటి ధరలు, ఈ రోజు విత్తనాలు కొనుగోలు చేయాలంటే ఆకాశానికి అంటినే. ఈ రోజు సబ్సిడీ ఇస్తున్నామనే ఈ రోజు ఎరువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి, మందుల ధరలు పెరిగిపోయినాయి, అన్ని రైతులకు అన్ని ద్రాక్షలాగా మార్చినటువంటి మీరు కూడా మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి కాంగ్రెస్ హయాంలో గతంలో 72,000 కోట్ల రూపాయలని ఏకకాల రుణమాఫీ చేసింది. మీరేం చేసినారు? ఇప్పుడు కనీసం మీరు పెన్షన్ ఇస్తామని చెప్పి 250 రూపాయలు కాంగ్రెస్ హయాంలో ఇచ్చింది. ఇప్పటి వరకు అదే 250 రూపాయలు వస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి అన్న వాళ్ళకి పెంచిందా? కాంగ్రెస్ నిలదీస్తారు. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొమ్మర రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇప్పుడు ప్రధానంగా పంట నష్టం విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ గతంలో బీఆర్ఎస్ తప్పిదాలు చేసింది. అంటే ఫసల్ బీమా యోజనలో చేరలేదు, చేరినా బయటకు వచ్చింది. దానివల్ల రుణమాఫీ అంటే పంట నష్టం సకాలంలో అందట్లేదు అనేది ఒకటైతే, 2 రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా చేయలేదు, సాంకేతిక సమస్యలు, డిఫాల్టర్ అంశాలు తెర మీదకి వస్తున్నాయి అన్నది ఒక అభిప్రాయం. ఏంటి మీ వర్షన్? అందరికీ నమస్కారం. మా సుజాత గారికి, మా అన్న కిషోర్ గారికి, అలాగే స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా చెప్తారు పాపం కేంద్ర పార్టీలు అవి, తెలంగాణతో పేగుబంధం లేని పార్టీలు ఇవి. కానీ ఒక్కటి మాత్రం గుండె మీద చేసుకొని చెప్పాలి. ఒక బొమ్మరి రామూర్తి అనే మాట కాదు, రైతులకు ఈ దేశంలోనే రైతులకు సాయం చేసిన ప్రభుత్వం ఉన్నదంటే అది ఒక్క ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. నీకు నీళ్లు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, 24 గంటల కరెంట్ ఇచ్చింది, రైతులకు రుణమాఫీ చేసింది, రైతులకు రైతు బీమా ఏమైనా అకాలంగా చనిపోతే వాళ్ళకు రైతు బీమా ఇచ్చింది, రైతులకు 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చింది. రైతులకు ఏది కావాలంటే అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి పండిన పంటను ఒక్క గింజ లేకుండా వీళ్ళు కొనమన్న కేంద్ర పార్టీలు, బీజేపీ పార్టీ కొనమన్నాను కానీ ఒక్క గింజ లేకుండా కొని రైతులకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి నుంచి మాట్లాడే అర్హత వీళ్ళకు ఒక్కరికైనా ఉన్నదా? నాకు అర్థం కావట్లే. ఎక్కడ కేసీఆర్ 30 లక్షలు పంట బండే, 30 లక్షల టన్నులు పంట బండే 2014కు ముందున్న రాష్ట్రం ఈ రోజు 3 కోట్ల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. దీనికి కారణం ఎవరో వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 3 కోట్ల టన్నుల టర్నోవర్ పెరిగిందంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారు ఇవ్వలేదా నీళ్లు? కేసీఆర్ గారు ఉంటే 20 లక్షల ఎకరాలు ఎట్లా ఎండిపోయే పరిస్థితి ఉండేది కాదు. వీళ్ళకు తెలివి లేక, నీటిని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక
కరెంటుని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక అది ఎండిపోయింది. రైతులే అంటున్నారు, మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే సంవత్సరం మేము బురదలకు దిగితే, పంట పొలాలకు తిరిగితే మోకాల్లోతు బురద ఉండేదని అంటున్నారు. హార్వెస్ట్ మిషన్లతోటి కోత కోయించిన రోజులు మర్చిపోలేదు వాళ్ళు. రైతులే అంటున్నారు. రైతులు ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు. వాళ్ళకు అంటున్న మాటలు ఒక్కటి కూడా అక్క, మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక చైర్మన్ కాబోతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి. కానీ ఒక నిజాయితీ పరమైన, ఒక రైతులకు నిజంగా భరోసా కల్పించే ఏ ఒక్క కార్యక్రమైనా ఈ 120 రోజులలో చేశారా? ఒక్కటి చెప్పండి. ఒక్క కార్యక్రమం, నీళ్ళు ఇచ్చారా, కరెంట్ ఇచ్చారా, లేదా ఎండిపోయిన పంటలకు మీకు భరోసా ఇచ్చారా? 500 రూపాయలు వడ్లకు అదనంగా ఇస్తారన్నారు, అవన్నీ ఇచ్చారా? అందరికీ కూడా రైతు బంధు ఇస్తారన్నారు 15,000 రూపాయలు, ఒక్కరికైనా ఇచ్చారా? కాబట్టి ఇదంతా చాలా దుర్మార్గమైన చర్య. ఇది అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. ఈ 120 రోజులలో మమ్మల్ని మోసం చేశారు, మాయ మాటలు చెప్పి మాకు దగా జరిగింది, మాకు అన్యాయం జరిగింది అని రైతులు గగ్గోలు పెట్టే పరిస్థితి తెలంగాణ పల్లెలలో ఉన్నాయి. కావాలంటే మీరు రాండి. మరి నాకు అర్థం కాలే, మీరు ఒకవేళ నీళ్లు లేవన్నారు, వర్షపాతము కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళే, ఆ వాతావరణ శాఖ 6% ఎక్కువ వర్షపాతం జరిగింది అంటున్నారు. ఆ నీళ్లుని మీరు వినియోగించుకోకుండా వృధాగా కాళేశ్వరంలో ఉన్న నీరు చిన్న పొరపాటును చూసి మొత్తం గోదావరిలో వదిలేశారు. అవి గనక ఉంటే కొన్ని లక్షల ఎకరాలకు పంట పండేది. కాబట్టి ఇది మీకు చేతగలుగుతాం, ఇది మీరు చేయలేరు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఏవైతే రైతులు పంట నష్టం అవుతున్నారో, పంట ఎండిపోయిందో, అవసరం ఉండి కూడా నీళ్లు ఉండి కూడా ఇయ్యలేక మీ అసమర్థన పాలన ఈ 120 రోజులు సాగిందో దానికి ఖచ్చితంగా రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులకు వెంటనే నష్టపరిహారం 25,000 ఇవ్వాలని కేసీఆర్ గారు అంటున్నారు. ఖచ్చితంగా దాని మీదనే ఇప్పుడు ధర్నాలు జరుగుతున్నాయి. రైట్. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. కిషోర్ రెడ్డి గారు, నిజంగా ఈ 100-120 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రైతుల విషయంలో అమలు కాలేదు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి అనుగుణంగా మీరు దీక్షలు చేస్తూ ఉన్నారు రైతులకు భరోసా కల్పించేది ఎందుకు. అంతవరకు ఓకే. కానీ బీజేపీ కూడా కేంద్ర మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోలో కూడా రైతులకు సంబంధించి 1-2 హామీలు ఇచ్చింది. ఆ హామీలు కూడా బీజేపీ నెరవేర్చలేదు కదా. ఉదాహరణకు చెప్పాలంటే పేజ్ నెంబర్ 13లో 60 ఏళ్ళు దాటిన రైతులకు పింఛన్లు ఇస్తామని చెప్పారు, అది అమలు కాలేదు. దాంతోపాటుగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, అది కూడా అమలు కాలేదు. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మరి ఏంటి? మీకు రైతుల ఆదాయం గురించే మాట్లాడదాం. 2014లో 340 రూపాయలు ఉండేదండి క్వింటల్కి వడ్లకి. ఇప్పుడు 2,180 అనుకుంటారు, 2,200 ఉంది. అక్కడ తెలుస్తుంది ఒక 70% పెరిగిందా. ప్లస్ సుజాత గారు ఇప్పుడే చెప్పారు, ప్రొక్యూర్మెంట్ చేయట్లేదు, ప్రొక్యూర్మెంట్ మేమే చేస్తున్నాం. ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏది రాష్ట్ర సంస్థ కాదు. మీకు ఏమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ అగ్రికల్చరల్ ఆఫీసర్లు ఉండరు, రెవెన్యూ ఆఫీసర్లు ఉండరు, ఇదంతా ఉండదు. చేయబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క అధికార యంత్రాంగాన్ని వాడు సేకరణ చేయండి, మేము డబ్బులు పంపిస్తాం. ప్రతి గింజకు పైసలు కట్టేది మాత్రం కేంద్రమే. 2014లో 3,500 కోట్లు, 14-15లో 3,500 కోట్ల ధాన్యం, 3,200 కోట్ల 2,700 కోట్లు, 3,500 కోట్లు. అక్కడి నుంచి 21-22కి వచ్చేసరికి అది 27,000 కోట్లకి ధాన్య సేకరణ జరిగిందండి. సో కేంద్రం ఎక్కడా కూడా మన రాష్ట్రం రైతులకు, ఇది ఒక్కటే విషయం కాదు, మీకు 2 ఇమేజెస్ చూపిస్తాను. కిషోర్ గారు మీకు అర్థం కావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచో తెచ్చి రైతులకు ఇచ్చి మీరు ఇచ్చిన తర్వాత తీసుకున్నది. వడ్డీతో సహా మీకు ఒక్క విషయం అండి, మీకు పరిచయం అయ్యే ఉండుంటది. ముందుగా ఏం చేస్తారు అని అంటే, రాష్ట్రానికి కూడా లోన్లు ఉంటాయి. మీరు వెళ్ళి అడగండి, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరు, వెళ్ళి అడగండి. రాష్ట్రానికి లోన్లుగా ఇస్తుంది. ఇచ్చి మీరు ఎంత సేకరిస్తారు అన్న దాన్ని బట్టి మీకే అవగాహన ఉంటుంది. చేయబట్టి దానికి ఎంత కావాలంటే అంత లోన్ ఇచ్చి, దాని వడ్డీ కూడా ఇచ్చి, అట్లాగే బస్తాలకి, ట్రాన్స్పోర్ట్కి, అన్నిటికీ ప్రతి పైసా కట్టిస్తుందండి కేంద్రము. మీకు ఒక్క పైసా బరువు కాకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. సో అది ఒక విషయం. అయితే మీకు మొన్న రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, మనకు తెలుసు. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తున్నాను, భారత్ యూరియా అండి. ఇందులో మీరు చూస్తే పైనే ఉంటది. ఇప్పుడు భారత్ యూరియా అని స్టాండర్డ్ గా వచ్చింది, దాని మీదనే
కాస్ట్ సబ్సిడీ కూడా ప్రింట్ అయి ఉంటది. ఓకే. మీకు 2236 రూపాయలు పర్ బ్యాగ్, ప్రతి బ్యాగ్ కి 2236 రూపాయలు యూరియా మీద సబ్సిడీ ఇస్తుంది మీకు. అదే కాకుండా డిఏపి మీద నేను ఇవి డైరెక్ట్ గా 2421 రూపాయ, నేను బొమ్మనే చూపిస్తున్నాను. 2000 గత ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి కదా సార్ సబ్సిడీ, ఇవ్వకపోతే గత ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి కదా ఈ రసాయనాల మీద కానీ. ఇప్పుడు ఒక్క విషయం అండి, ఒక్క విషయం, గత ప్రభుత్వాలు ఇచ్చాయి, ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఎంతవరకు ఇచ్చాయి? మనకు లైన్లు ఉండి రోజులు యూరియా కోసం అనేది ఎంత బ్లాక్ మార్కెట్ అయ్యేది. ఇంపోర్టెడ్ యూరియా వచ్చి ఈ రోజు అసలు ఎక్కడ కూడా గొడవ లేకుండా గత 10 సంవత్సరాల్లో మీరు అసలు పరిస్థితులు ఏ విధంగా అభివృద్ధి చెందాయో, మోడీ గారు వచ్చిన రోజుకిను మోడీ గారు ఈ రోజు 10 సంవత్సరాలు అయ్యేసరికి పరిస్థితి ఏ విధంగా ఉండిందో దేశం మొత్తంలో చూసాం. అది రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు వచ్చినా ప్రపంచం మొత్తంలో యూరియా డిఏపి ఎరువుల ధరలు పెరిగినా కూడా, ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ గ్యాస్ దాని తర్వాత ఎరువుల ఉత్పత్తిదారులు వాళ్ళు అయినా కానీ, అంటే దాదాపు సంవత్సరానికి ఇప్పుడు 2 పంటలు పండించే వరి పొలంలో 2 కట్టలు ఇవి 2 కట్టలు అవే వేస్తారు. అంటే 2 బ్యాగులు ఇవి 2 బ్యాగులు అవి. సంవత్సరానికి 4 బ్యాగులు యూరియా 4 బ్యాగుల డిఏపి పడుతుంది. దాని మీద టోటల్ గా 18,628 రూపాయలండి సబ్సిడీ సంవత్సరం. 18,628 రూపాయలు 2 పంటలకు గాను. మీకు రైతు భరోసా అన్నారా, రైతు బంద్ అన్నారా, ఇవన్నీ ఎక్కడ కూడా సంబంధం లేని విషయాలు. వారి కోసమనే తీసుకొచ్చిన ఫసల్ బీమా తీసుకొస్తే ఈ రోజు రామ్మూర్తి గారు ఏమంటున్నారు, ఇప్పుడు రైతు చనిపోతే రైతు బీమా వస్తుంది కదా అంటున్నాడు. మరి అంటున్నారు, మరి ఇప్పుడు 20 లక్షల ఎకరాల్లో వాళ్ళే అంటున్నారు 209 మంది రైతులు చనిపోయారు అంటున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఆ 299 మందికి రైతు బీమా వస్తుంది కదా, మేము కట్టాం కదా, ఈ ప్రభుత్వం డిస్కంటిన్యూ చేయలేదు, చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా, ఆ ఇన్సూరెన్స్ రావడంతో ఇంక అయిపోయింది అంటున్నారు. అదా కావాల్సింది రైతుకి? రైతుకు కావాల్సింది ఆ పంట నష్టం. వాళ్ళకు కూడా తెలుసు పంట నష్టం పే చేయాలని చెప్పి 25,000 వాళ్ళు అడుగుతున్నారు, మేము అదే చెప్తున్నాం 25,000 ఎకరానికి అని చెప్పి. కానీ వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎందుకు అడగాల్సి వచ్చింది? రైతు చనిపోయాడు కదా, రైతు బీమా వచ్చింది కదా అని చెప్పి అక్కడితోటి దులిపేసుకుంటారా? పోయిన రైతు వస్తాడా? పంట నష్టం కదండి, పంట నష్టానికి నష్టపరిహారం వస్తే కదా రైతు బతికేది. బతికే రైతు కావాలన్నా రైతును చంపి మీరు ఏదో పంట బీమా ఇస్తే దానికి బీమా ఇవ్వండి కాదనట్లా, అది అదనంగా ఉండాలి. కానీ ఎప్పుడైనా కానీ పంట పోయి అక్కడితో అయిపోయింది మా బాధ్యత. ఒక్క నిమిషం ఆగండి, చావెందుకు ఫస్ట్? అసలు చావెందుకయ్యా ఫస్ట్? చావు లేకుండా ఫసల్ బీమా అందరికి ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఫసల్ బీమా తీసేసి మీరు రాష్ట్రం 219 మంది చనిపోయారు 120 రోజుల్లో అని కేసీఆర్ గారు 100 రోజులలో చనిపోయారు. 5 లక్షల రూపాయలు ఆగండి, ఇవ్వచ్చు కదా అండి మీరు. అసలు ఫస్ట్ ఫసల్ బీమా చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా రావాల్సిందే కదా, వస్తుంది కదా. 209 మందికి పంట నష్టం వచ్చి అసలు ప్రాణాలు తీసుకునే వాళ్ళు కాదు కదా. ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం తీసుకొచ్చి రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి ఒక నిమిషం ఉండండి. రామూర్తి గారు నేను వస్తాను మీ దగ్గరికి వస్తాను. 9 మంది చనిపోయారు అంటే ఎందుకు చనిపోయారు? పంట బీమా అంటే వాళ్ళు అసలు దారుణమైన పరిస్థితులు అది కాదండి. అసలు పంట నష్టం హక్కులాగా వచ్చేది కదా రైతులకి, రైతులకు హక్కులాగా వచ్చేది కదా. కరెక్ట్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కరెక్ట్. ఇప్పుడు సార్ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ సార్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కరెక్ట్. ఇప్పుడు ఫసల్ బీమాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ఫసల్ బీమా నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే గతంలో కేంద్రము 50% ప్రీమియం బేర్ చేసేది, రాష్ట్రం 50% ప్రీమియం బేర్ చేసేది. కానీ ఆ తర్వాత కేంద్రము 25%కే కుదించుకుంది, మిగిలిన 25% కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం 70%. ఒక్క నిమిషం, అయితే రైతులు భారం అయ్యారు అంటున్నారు మీరు, అంతేనా? అవును, రాష్ట్రానికి రైతులు భారం అయ్యారు. ఇప్పుడు కేంద్రానికి భారం అయ్యారు కదా సార్. ఇప్పుడు కేంద్రానికి భారమైంది కాబట్టి 50% ఫసల్ బీమా ప్రీమియం చెల్లించే కేంద్రము 25% కుదించుకుంది కదా అనేది. మీరు నరేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. అయితే మరి ఇతర రాష్ట్రాలు చెప్పింది నిజమైతే మరి ఇతర రాష్ట్రాలు బంద్ చేసాయండి? దేశం మొత్తంలో రాష్ట్రాలన్నీ బంద్ చేసాయా? ఎందుకు బంద్ చేయలేదు సార్? గుజరాత్ కూడా బంద్ చేసింది కదా. 13 రాష్ట్రాలు, గుజరాత్, బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు తీసుకొచ్చింది. నరేష్ గారు ఆగండి ఒక్క నిమిషం. ప్రత్యేక బీమా తెలంగాణలో తప్ప ఒక్క విషయం అన్ని రాష్ట్రాల్లో ఉంది. మాట్లాడుతున్నాను ఒక్క విషయం. నరేష్ గారు ఇప్పుడు చెప్పాలి నాకు, ఎందుకంటే ప్రజలు వారు సంధిస్తూ పోతున్నారు, అందులో అది ఇందులో ఇది ఉందండి. గుజరాత్ లో ఫసల్ బీమా తీసేసి ఇంకొక రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా
దానికన్నా ఇంకా ఎక్స్పాన్సివ్ గా అంటే ఇంకా బెటర్ గా ఉండేటువంటి బీమా పథకాన్ని తెచ్చిందా తెలియదా? అదొక మాట చెప్పండి. తెచ్చింది తెలంగాణ మినహా అది కదా. అన్ని రాష్ట్రాల్లో ఇది చాలా- అయితే ఫసల్ ఆగండి, బీమా ఉంది, ఆగండి, లేకపోతే ప్రత్యేక ఆగండి. బీమా ఉంది. ఆగండి, నరేష్ గారు. మీరు నరేష్ గారు. అబ్జెక్షన్స్ లేవండి. నరేష్ గారు మీరు ఒక్క కేంద్ర విషయము. ప్రభుత్వం రామూర్తి గారు ఒక నిమిషం ఉండండి సార్. రామూర్తి గారు ఆగండి. రామూర్తి గారు విన్నాను సార్. రామూర్తి గారు ఆగండి రామూర్తి గారు ఒక్క రామూర్తి గారు ఒక విషయము. నిమిషం సార్. రామూర్తి గారు విన్నాము. రామూర్తి గారు ఒక్క నిమిషం విన్న ఆగండి. తర్వాత మనం మీరు మాట్లాడుకుందాం. రామూర్తి గారు ఒక నిమిషం. మీరు మాట్లాడుతున్నారు, ఎవరిది వినపడదు. ప్రేక్షకులకు ఎవరిది రామూర్తి గారు ఒక వినపడదండి. నిమిషం సార్. రామూర్తి గారు ఒక నిమిషం సార్. ప్లీజ్ ప్రేక్షకులకు ఎవరిది వినపడదు. కిషన్ రెడ్డి గారు ప్లీజ్. మనం ఇట్లా అరుచుకుంటూ పోతుంటే ఛానల్ చేంజ్ చేస్తారు. రైట్ కిషన్ రెడ్డి గారు ప్లీజ్. అందరినీ వినపడినాయండి. ఇప్పుడు మరి అదే పథకము అట్లాగే రైతులకు నష్టం కాకుండా, సరే కేంద్ర పథకం బాలేదు అని చెప్పి కేసీఆర్ గారు తేల్చుకుంటే మరి అంతకంటే బెటర్ పథకాన్ని తీసుకురావచ్చు కదా పంట నష్టం జరిగినప్పుడు పరిహారానికి. ప్రభుత్వం తెచ్చింది కదా, ఆ విషయం మనం చెప్పకుండా ఉంటే కూడా అది కూడా రాంగే కదా. డెఫినెట్ గా తెచ్చిండ్రు కదా. ఈ రోజు నిజంగానే ఆ 2 లక్షల పంట నష్టం, 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. 20 లక్షలు అని చెప్పి రామ్మూర్తి గారి పార్టీ అంటోంది. మరి ఇప్పుడు 20 లక్షల, ఇప్పుడు బీఆర్ఎస్ వారితో మాట్లాడితే నేనేమంటాను, 20 లక్షల ఎకరాల్లో పంట నష్టమైంది కదా, మరి ఆ రైతులందరికీ ఇప్పుడు నష్టపరిహారం వచ్చేది కదా. ఈ కేంద్రానికి మీకు నచ్చపోతే మీదైనా ఒకటి పెట్టొచ్చు కదా. ఇప్పుడు చచ్చిన వారికి మాత్రం మేము ఇస్తున్నాము బీమా అని చెప్పి మాట్లాడితే ఎంత దారుణం అండి. ముందు పంట నష్టం జరగాలి, రైతు చచ్చిపోవాలి, చచ్చిపోతే వాళ్ళ ఇంటికి మేము ఆదుకుంటాం. ఏది అది కూడా మనిషిది ఎంత ఇస్తారండి రామ్మూర్తి గారు? 2 లక్షల 5 లక్షల మీరు ఇచ్చేది? రైతు చనిపోతే రైతు బీమాకి 5 లక్షలే సార్. రైతు బీమాకి 5 లక్షలు. ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు నష్టపోవాల్సిన అవసరం ఏముంది? నష్టపోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వడగండ్ల వాన పడితే చాలా మంది చాలా 10,000 ఎకరాల్లో నష్టపోయారు. ఎకరానికి 10,000 ఆగండి. ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. రామూర్తి గారు ఆగండి. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. నిజామాబాద్ రైతులు ఏది ఈ వరదలు వస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు తిట్టకుండా చీవాట్లు పెట్టి ముందు నష్టపరిహారం ఇవ్వండి, దాని తర్వాత కాంపెన్సేషన్ ఇవ్వడమే కాకుండా ఎక్స్గ్రేషియా ఇవ్వండి, దాని తర్వాత పంట నష్టం అయితే పరిహారం వచ్చే విధంగా బీమా ఇవ్వండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారు తెలిసిన, ఆ రైతులకు పైసలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మళ్ళీ దాని గురించి సుప్రీంకోర్టు దాకా పోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? అన్ని ఇచ్చేస్తానంట అంటే ఇక వడ్లని కొనండి, మా వడ్లని కొనండి అని అంటే మీ వడ్లు పనికిరావు, నూకలు అయితే మీరు నూకలు తినని నేర్చుకోండి అని చెప్పిన దరిద్రపు పార్టీ ఇప్పుడు తెలంగాణ నూకలు తిని బతకండి అన్న పార్టీ అండి. నూకలు తిని బతకండి మీకు నూకలు బుక్కించే రోజు మీకు ఒక విషయం చెప్తున్నా రామూర్తి గారు, 209 మంది చనిపోయారంటే మీరు ఆ ఫసల్ బీమా తీసేయడం వల్లనే చనిపోయారు 209 మంది. రామూర్తి గారు ఇవన్నీ ఇచ్చారు కానీ పంట నష్టం అనేది ఒక పథకము, తెలంగాణ ప్రత్యేకంగా ఒక పథకం పెట్టి ఉంటే ఇన్ని చేశారు కాదనట్లేదు. కానీ పంటను పడకుండా వడ్లను పడకుండా ఇబ్బంది పెడితే పథకం పెట్టి వచ్చారు కదండి. పార్బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి మీరే కదా. అది అబద్ధంలే గానీ, బట్ మీ ఇష్టం వచ్చి మాట్లాడుకోవచ్చు. జనాలు రాష్ట్రంలో దేశంలో ఉన్న పెద్ద పెద్ద రైతులు కూడా, పెద్ద పెద్ద రైతు సంఘాలు కూడా ఈ రాష్ట్రం వచ్చి కేసీఆర్ గారు తెచ్చిన రైతుల పట్ల రైతులని ఆదుకున్న తీరుని కొనియాడి మీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఎన్నో పథకాలు, ఎన్నో అవార్డులు ఈ రైతుల పట్ల ఇచ్చారు. మీరు మాట్లాడుతుంటే ఎట్లండి? మీ ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగానే అవార్డు ఇచ్చారు. బ్రహ్మాండమైన పంట పండిస్తున్నారని కొనియాడారు, బ్రహ్మాండమైన కరెంట్ ఇస్తున్నారని కొనియాడారు, బ్రహ్మాండంగా రైతు బంధు ఇస్తున్నారని కొనియాడారు. మా రైతు బంధువుని పేరు మీరు రైతు కిసాన్ అని పెట్టి రూపాయలు ఇస్తున్నారు. మేము పెట్టింది కదా పథకం, మీరు పెట్టింది కాదు కదా. మేము పెట్టిన ఇంటింటికి మిషన్ భగీరథని మీరు హర్ ఘర్ జల్ అని మీరు పేరు మార్చుకున్నారు.
కాబట్టి మా పథకాలు కేటీఆర్ గారు పోయి గుజరాత్ లో చూసి వచ్చిరండి, మీకు తెలియకపోతే ఈ విధంగా మీ పార్టీ తప్పులేదు కదా, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రము నేర్చుకుంటే తప్పులేదు కదా. మా పథకాలను మీరు కాపీ కొట్టారు. పథకాలను కాపీ కొట్టిరు కాదు, ఇప్పుడు 209 మంది మాత్రము పాపం పంట నష్టం అయిపోయి వారు చచ్చిపోయారు అంటున్నారు. Right. భీమా ఉంటుంటే ఆ 209 మంది ఈరోజు బతికేవారా కాదా? సింపుల్ ప్రశ్న. రామూర్తి గారు సింపుల్ క్వశ్చన్, పంట నష్ట బీమా ఉండుంటే ఈ రోజు ఆ 209 మంది బతికి ఉండేవారా కాదా? అంతే. సుజాత గారు ప్లీజ్ ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ వల్ల ఇదంతా నష్టం జరిగింది అనేది ఒక వాదన. కాదు ఫసల్ బీమా యోజన అమలైంటే ఇటువంటి ఇబ్బంది ఉండకపోయేది, పంట నష్టం ఆటోమేటిక్గా వచ్చేది అనేది రెండో వాదన. ఏంటి కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఇద్దరు మాట్లాడుతున్నది పచ్చి అబద్ధం. 219 మంది రైతులు చచ్చిపోయినటువంటి రికార్డు డేటా మాకు తెచ్చిస్తే మేము వీళ్ళ ముందు ఏం కావాలంటే అది క్షమాపణ అడుగుతాం. కేసీఆర్ మొన్న హరీష్ రావు పోయిన ముందు రోజు, కేసీఆర్ పోయిన ముందు రోజు హరీష్ రావు పోయిండు 140 మంది అని చెప్పాడు. తెల్లారే కేసీఆర్ పోయి 200 మంది అని చెప్పాడు. ఈ రోజు ఈయన వచ్చి 219 అంటున్నాడు. ఒక్క రోజులోనే మాటలు తేడా చేసినటువంటి వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి అబద్ధాలు ఆడి రైతులు చనిపోయినరు అని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్న వీళ్ళకి అసలు రికార్డు లేనటువంటి వీళ్ళు అబద్ధాలు ఆడి వీళ్ళేమో ఫసల్ బీమా అంటారు, వాళ్ళేమో రైతు బీమా. పార్టీ మోకాల మీద కొట్టాం కదా. ఒక్క నిమిషం సార్, రామూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి సార్. పబ్లిక్ ప్రెస్ మీట్ చెప్పారు కదా. రైట్, ఇప్పుడు 209 మంది నిజమైన ఆత్మహత్య లేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, విందాం. మీరు ఇద్దరు మాట్లాడేటప్పుడు నేను పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్నా. నేను అసలు ఒక్క కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద కొట్టలేదు. మీకు అందజేశారా లేదా? 209 పేర్లు విత్ వాళ్ళ జిల్లా రైతు పేరు మీరు ఇవ్వండి, మేము సాయం చేస్తామన్నారు. 24 గంటలు కాదు, 4 గంటల లోపే కేటీఆర్ గారు తీసుకొచ్చి ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత వాళ్ళకు కనీసం ఎంక్వైరీ చేయాలి కదా. మీరే కదా గవర్నమెంట్ ఉన్నది, మీరే కదా ప్రభుత్వం ఉన్నది, మీరు ఎంక్వైరీ చేయాలి చేసి ఇవ్వాలి కదా. సుజాత గారు ప్లీజ్, రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు సుజాత గారు ప్లీజ్. అలా డిస్టర్బ్ చేస్తే డిబేట్ అంటారా దీన్ని? రైట్, ప్లీజ్ సుజాత గారు మాట్లాడుకోవడానికి వచ్చినట్టుంది. ఒక్క నిమిషం రామూర్తి గారు ప్లీజ్ సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. రైట్, నాకు అర్థమైంది, నా క్వశ్చన్ అర్థమైంది, మేడం కూడా అర్థమైంది. 209 మంది జాబితా ఇచ్చారు కదా రైతు ఆత్మహత్యలకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదు? జాబితా నిజమైతే మేము చెప్పినట్లు ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన జాబితా మస్తు ఇస్తారు. 1/2 ఎకరం దగ్గర పోయి 3 డ్రామాలు చేసారు. అలే హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్ 3 డ్రామాలు చేసి వచ్చిండ్రు. ఎర్రబెల్లి దయాకర్ కూడా పోయేసి. నువ్వు మాట్లాడకన్నా, మాట్లాడితే నేను ఎగ్జిట్ అయిపోతా చూడు, చెప్తున్నాను నేను. డిస్టర్బ్ చేస్తే 1/2 ఎకరం దగ్గర పోయి మీరు సమాధానం చెప్పండి. చెప్తారు ఇప్పుడు, విందాం సార్. ఇప్పుడు మనం మాట్లాడియాలి కదా, చెప్పండి సుజాత గారు ప్లీజ్. గావు కేకలు పెడుతుంటే ఎట్లా మాట్లాడతారు? ఓకే, జూమ్ లో మాట్లాడుతున్నాం, పక్కల టీవీ ఛానల్లో కూర్చొని ఉన్నామా? తర్వాత లింక్ తీసుకొని చూడండి ఎట్లా ఉంటదో అసహ్యంగా. ఓకే 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 సుజాత గారు కంటిన్యూ. ఒక్కసారి చెప్పేది వినడం నేర్చుకోండి. ఆ రోజు 1/2 ఎకరం దగ్గర ఒకే రైతు దగ్గర పోయి 4 బోర్లు వేసాము, 4 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి, మాకు లక్షలు ఖర్చు అయినాయి అని చెప్పినటువంటి మాట శుద్ధ అబద్ధం అని రైతులే బయటకు వచ్చి చెప్పారు. వీళ్ళు ఇచ్చిన డేటా శుద్ధ అబద్ధం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. నోరు తెరిసి అబద్ధాలు, బీఆర్ఎస్ వచ్చేది నోరు తెరిసి అబద్ధాలు. ఇక బీజేపీ అయితే పుట్టపూర్వత్తమే అబద్ధాలు నేర్చుకున్నాడు. బతికే అబద్ధం బీజేపీ, బతికే అబద్ధం, నోరు తెరిసి అబద్ధాలు, జనసంఖ్య ఖాతా అబద్ధాలు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నల్లధనం తీసుకొస్తా అన్న మాట అబద్ధం, 2 కోట్ల ఉద్యోగాలు అబద్ధం, రైతులకు ఎంఎస్పీ ఇస్తాన అబద్ధం, 4 నల్ల చట్టాలు తీసుకొని వచ్చి 800 మంది ప్రాణాలు తీయడం. ఈ రోజు బీజేపీ చేస్తున్నటువంటి మోసాలు. వాళ్ళు వచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఏదో సహించినారు కదా అని చెప్పి ఊరుకున్నంతసేపు ఊరుకుంటాం కానీ సమయం వచ్చినప్పుడు ప్రజలే జవాబు చెప్తారు కదా. ఈ రోజు ధర్నా చేసిండు. అవునయ్యా కిషన్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా, మరి బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి చేశారు కదా, మీరు కూడా లైన్ కట్టి ఎందుకు పోలేదు? ఈ రోజు ఎందుకు పోయినరు? ఈ రోజు ఎందుకు దీక్షలు చేసిండ్రు? వారం 10 రోజులు అయింది కదా కేసీఆర్ పోయి, మీరు కూడా పోయేడ్చేడుతుండే. ఈయన ఇంతకు ముందు ఒక మాట అంటాడు, కొంచెం గింత కాళేశ్వరం ప్రాజెక్టు గింత వంగిపోతేనంట లక్షల ఎకరాలకు నీరు అందించలేదంట. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందినాయి, ఎన్ని లక్షల మాగాణి పొలం పండింది, రైతులకి ఇచ్చిండ్రు మీరు నీరు, అది తెలియదు. మీరే కదా ఎన్నికలకు ముందు అది ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పేసి నీళ్ళని బంద్ చేసింది మీరే. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈ రోజు అది నీళ్ళు ఇవ్వండి అంటారు. నీళ్ళు ఇడిస్తే ఊర్లు కొట్టుకొని పోతాయి, కాళేశ్వరం ప్రాజెక్టు పడిపోతుంది,
ఇక మొత్తం కథమైపోతుంది. అప్పుడు కాంగ్రెస్ మీద బదలాం చేద్దామని గ్యారెంటీ నీళ్లు ఇడుస్తాం. ఊరి ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ముప్పు ప్రాంతాలకు ఏం కావు, అది కాళేశ్వరం ప్రాజెక్టు పడిపోదు, ఏం కాదు, ఇంకా కుంగిపోదు. ఇంకా నేను నిన్న వచ్చినటువంటి సమాచారం ఇంకా ఫీటున్నర కుంగిపోయింది అని వచ్చినటువంటి సమాచారం తెలుసుకోండి. జర ఇష్టం వచ్చినట్ల నోరుకి ఎంత వస్తే అంత టీవీ ఛానల్ ముంగల కూర్చున్నాం కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇది సరైనది కాదు. ఈరోజు ధర్నా చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? ఇంతకు ముందు ఎన్నాడన్నా నోరిప్పి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఒక్క మాటనైనా మాట్లాడి ఒక్క రోజన్నా ధర్నాలు దీక్షలు చేసిండా? ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఈ రోజు అన్ని హామీలు ఒకటొకటి నెరవేరుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నది, ప్రజాపాలన చేస్తుంది. అది తట్టుకోలేక ఇంకా కాంగ్రెస్ కు తిట్టడానికి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తారు. అవును, మేము ఒప్పుకుంటున్నాం, మీలాగా అబద్ధాలు ఆడట్లేదు, మేము రైతుకి ఇస్తాన్నాం, మొన్నటి వరకు ఇయ్యలేదు. రేపు ఎన్నికల కూడా అయిపోగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 15,000 కూడా ఎకరాకి ఇస్తాం. మేము ఇయ్యలేదని ఎవరు అన్నారు? ఇందాక బీఆర్ఎస్ సోదరుడు అంటాడు మేము అసలు రైతు బంధు వేయలేదా? ఇప్పటి వరకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 98% రైతు బంధు ముట్టింది. మీరు ఏప్రిల్లో ఇచ్చారు, కానీ మేము మార్చిలోనే ఇచ్చేసినాం. కనీసం కొంచెమన్నా ఇంకిత జ్ఞానం పెట్టుకొని ఒక్కసారి మీరు మాట్లాడే మాటలకి పొంతన తెచ్చుకోండి. ఒకసారి పోయినసారి జరిగింది, ఇప్పుడు జరిగింది విషయం పొంతన తెచ్చుకోండి. మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం. ఈ రోజు అన్ని విధాల మీలాగా జీతాలు 18 తారీఖు దాకా ఆపుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు, అప్పుల పాలై సూసైడ్ చేసుకొని చచ్చిపోలేదు ప్రజలు. ఈ రోజు ఉద్యోగస్తులందరూ ఒక రకంగా ఏడిస్తే నిరుద్యోగస్తులు ఇంకో రకంగా ఏడ్చారు. ఏందయ్యా మీరు చేసింది? రైట్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం సార్, వస్తాను కదా మీ టైం, వస్తాను కదా మీ దగ్గరికి వస్తాను కదా, నేను మీ దగ్గరికి వస్తాను. రామూర్తి గారు నెక్స్ట్ మీదే ఉంది. రైట్, ఓకే, కౌంటర్ చేద్దరు కానీ ఆగండి ఒక్క నిమిషం. రామూర్తి గారు రైట్, ప్లీజ్ రామూర్తి గారు ఒక్క నిమిషం సార్. ఇద్దరు ఒక్క పార్టీ నాయకుల్ని ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టింది. ఇక నేనేం చేయలేను ఇక వాళ్ళతో. రైట్, ఓకే, ఒక పార్టీ ఎట్లయితుందండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు కదా. నేను ఒక్క నిమిషం నరేష్ గారు చెప్పండి సార్, కిషోర్ రెడ్డి గారు. రైట్, ఓకే, ఒక్క నిమిషం సార్, రామూర్తి గారు ఒక్క నిమిషం. మరి మీరు కూడా మస్తు చెప్పారు కదా, మీరు కూడా మస్తు చెప్పారు కదా. ఈ రోజు రైతులు తింటున్నారండి, ఏడ తింటున్నారు రైతులు? మీలాంటి వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీ కాదండి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు చేయలేదు కాబట్టి మన ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోబెట్టారు. 200 విద్యుత్ ఫ్రీ అన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం. రైట్, కిషోర్ రెడ్డి గారు చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇంత అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలా, ఇంత ద్రోహం, రైట్, ఇంత మోసం. ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి సార్. కిషోర్ రెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. కడుపు తప్పుపోతుందండి, మోసగారితో ప్రజలు ఆగమవుతున్నారు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పటివరకు సుజాత గారు మాట్లాడుతూ రాజకీయం వాళ్ళిద్దరు ఒకటైనరు అని చెప్పి మాట్లాడుతుండే. వారు మాట్లాడక ముందు రైతు బీమా మీదే కదండి, బీఆర్ఎస్ నే నేను రైతు పంట బీమా తీసేసి 209 మంది ఆత్మహత్యలకు కారణమైనరు అని అంటే అదేమన్నా ఒకళ్ళై మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుందా సుజాత గారికి? నాకు అర్థం కాలేదు. నేను అసలు ఆ సైడ్ ఫస్ట్ సారి మాట్లాడినప్పుడు వీళ్ళ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అన్నాను. కానీ ఈ రోజు కారణము 2 లక్షల కోట్లు బీఆర్ఎస్ ఖర్చు పెట్టి నీళ్ల ప్రాజెక్టుల మీద ఈరోజు సుక్క నీళ్లు లేకుండా అయింది. వర్షాభావ పరిస్థితులు ఈ మాత్రం వస్తేనే అసలు కటకటకట అంటోంది. వాళ్ళే 20 లక్షల ఎకరాల్లో ఇదైపోయింది, 209 మంది చనిపోయారు అని చెప్తుంటే వీరేమో వారు ఒకటే నా మీద పడుతున్నారు అంటారు. అసలు వారి గురించి మాట్లాడిందే లేదు. వారి గురించి ఏంటంటే డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు. సరే వారికి ఉండకపోవచ్చు, మాకన్నా ఉంటుంది కదా, సోనియా గాంధీ గారి పుట్టినరోజు కదా. అట్లీస్ట్ కాంగ్రెస్ వారు సోనియా పుట్టినరోజు అన్నా రోజన్నా నిర్వర్తిస్తామన్నా ఆ రోజన్నా కానీ సోనియమ్మ బహుమతిగా తెలంగాణ ప్రజలకు రైతులకు ఇస్తామన్నది అన్నా కానీ నిలబెట్టుకోలేదే, ఇంకెవరిది నిలబెట్టుకుంటారు వారు అన్న ప్రశ్న అయితే వస్తుంది కదా. సో డిసెంబర్ 9 రోజు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఈరోజు పంట కోసం అని చెప్పి నెక్స్ట్ పంటకి బ్యాంకుకి పోయి అప్పు తెచ్చుకుందామంటే ఇవ్వని పరిస్థితి, డిఫాల్టర్ నోటీసులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సమయానికి నేను ఇంతకుముందు అదే చెప్పాను. ఇప్పుడు వారు అన్నారు 5 ఎకరాల వరకు ఇచ్చాము, అది కూడా ఇంత సమయానికి ఇచ్చాము, మార్చిలో ఇచ్చాము, ఏప్రిల్లో ఇచ్చామంటున్నారు. మార్చి ఏప్రిల్లో దాదాపు పంట చేతికి వచ్చే సమయం అండి. ఇన్పుట్ సబ్సిడీ అంటారు. రైతు బందే అయినా అది భరోసానే అయినా వీరిద్దరు చెప్పేది దాన్ని ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట వేసుకునే సమయానికి మీ చేతికి నాట్ల కోసము, పరికరాల కోసము, ఇతరత్ర ఖర్చుల కోసం మీకు ఇస్తున్నాం పైసలు అని చెప్పి. సో రేపు నెక్స్ట్ పంట ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టి మార్చి వరకు క్లోజ్ చేసినాం.
కాస్త ఆలోచన చేయండి. జనవరిలోనే మొదలు కిషన్ రెడ్డి గారు దీంతో పాటుగా సార్ ఒక్క నిమిషం, నాకు వచ్చిన ప్రశ్న కిషన్ రెడ్డి గారికి ఒక ప్రశ్న. అన్నారు 500 రూపాయలు అన్నారు. కరెక్ట్ సార్, కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చేసింది, ఒక్క నిమిషం, ఎన్నికల కోడ్ వచ్చేసింది, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొత్త స్కీమ్స్ గాని పథకాలు గాని ప్రవేశపెట్టడం సాధ్యం అందుకే కాదు కదా ఎన్నికల కోడ్ వస్తుందని ముందే తెలిస్తే. మనకి ఎప్పుడు ఎన్నికలు ఉంటాయో తెలుసు, పోయినసారి ఎప్పుడైతే అయ్యాయో ఈసారి అట్లాగే అవుతాయని మనకు తెలుసు. అందుకే కదా రేవంత్ గారు 100 రోజుల్లోనే చెప్తాము, ఎన్నికల కోడ్ రాకముందే మేము చేస్తామన్నారు. ఒక్క నిమిషం ఆగండి. కేసీఆర్ తప్పులన్నీ క్షమించారు కదా, 1,00,000 కోట్ల అప్పు తెలంగాణకి తెలీదా? కేసీఆర్ మొత్తం నిండా ముంచిపోయిందని. నన్ను వెళ్ళమంటున్నారా చెప్పండి. నెక్స్ట్ మీద కిషోర్ గారు 1 minute లో పూర్తి చేస్తారని మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం ఉండండి సార్. ఇప్పుడు ఇట్లా ఆవేశాలకు లోనైతే కాదు కదా, ఇప్పుడు అర్థవంతంగా చర్చ జరుగుతోంది, చాలా విషయాలు తెలుస్తా ఉన్నాయి ప్రజలకు కూడా. కిషోర్ గారు 1 నిమిషంలో పూర్తి చేస్తారు. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను సార్, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. నేను మాట్లాడినప్పుడు మీరు డిస్టర్బ్ చేసినప్పుడు ప్రజలకు తెలియదా? మేడం సమయం ఎక్కువ లేదు, 1 నిమిషం ఆగండి. కిషోర్ రెడ్డి గారు పూర్తి చేస్తారు, 1 నిమిషంలో మనం వెళ్దాం. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, నెక్స్ట్ పంటకి వాళ్ళకి డబ్బులు కావాలండి, పెట్టుబడి కావాలి, బ్యాంకులకు వెళ్ళలేరు. ఇటు రైతు భరోసా సమయానికి ఏమన్నా వస్తుందా అంటే రైతు భరోసా వచ్చేటట్లేదు. పోనీ ఇప్పటికీ కొంత నష్టమైంది, నష్టపరిహారం ఏమన్నా ఇస్తారా అంటే ప్రభుత్వం ఇచ్చేటట్టుగా లేదు. బీమా ఏమైనా ఉందా అంటే అది లేదు. సో ఇవన్నీ కలిపి ఇది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వదిలిపెట్టండి. మన రైతులు రాష్ట్రంలో అత్యధికులు రైతులే కదా, వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు మన రాష్ట్రం మొత్తం గుల్ల చేసి వెళ్ళిపోయారు అని అంటే, ఎన్నికల ముందే నేను 100 సార్లు మొత్తుకున్నాను. వీళ్ళు చెప్తున్న హామీలు అక్కడ డబ్బులు ఎక్కడున్నాయి? ఈవెన్ రేవంత్ గారు కూడా మీకు వీడియో క్లిప్లు చూపించమంటే చూపిస్తాను. ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు కేసీఆర్ గారు, అన్ని లక్షలు దోచుకున్నారు, దోపిడీ చేశారు, ఖాళీ చేశారు. వాళ్ళ కుటుంబం మాత్రము ధనవంతులు అయ్యారు కానీ మొత్తం అప్పుల కుప్పలో నెట్టారు అని చెప్పి కాంగ్రెస్ వారు కూడా అన్నారు. వారికి తెలియదు ఏం లేదు. సిఏజీ రిపోర్ట్లు తీసుకుంటే అందరికీ అర్థమవుతుంది ఏంటి పరిస్థితి అనేది. ఇలా కొత్తగా ఏదో వచ్చిందని. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు ఎంఎస్పీ కూడా ఇవ్వట్లేదు. అయ్యో, మీ మంత్రి వచ్చారు, సివిల్ సప్లైస్ మినిస్టర్, ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ₹1 ఎంఎస్పీ కంటే తక్కువ మీరు సేకరించిన ధాన్యానికి గత 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా తక్కువ ఇచ్చిందేమో రాష్ట్రానికి అడగండి. అట్లాంటిది ఏమైనా జరుగుంటే ఇప్పటికీ చాలా దుమారం రేపేవారు కదా కాంగ్రెస్ వారు. లేపలేదు అంటేనే మీకు అర్థమవుతుందండి. ఎంఎస్పీది ఇచ్చాము, 8 రెట్లు పెంచాము సేకరణ, ఇక్కడి నుంచి 8 రెట్లు, 3,500 దగ్గర నుంచి 27,000 కోట్లకి మన రాష్ట్రం నుంచి సేకరణకి ఎంఎస్పీ ధర మీద పెట్టాం. ఏమన్నా అవకతవకలు ఉంటే వారు చెప్పేవారు కదా, ఇక్కడ ₹10 తక్కువ ఇచ్చారు, ₹15 ఎక్కువ ఇచ్చారని. అనట్లేదంటేనే మీకు అది తెలుస్తుందండి. అంటే ఊకే వాదన కోసం వాదన అని కాదు. ఈ రోజు మీరు ప్రామిస్లు ఇచ్చారు, 100 రోజులు అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, దాదాపు 130 రోజులు వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీరు అందుకే కదా 100 రోజుల లోపే ఇస్తామని చెప్పింది. ఎలక్షన్ వస్తుందనే కదా. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమి అని అడుగుతున్నాం. అడగకూడదు మీరు. ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు రాలేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నాను. అయ్యో, సంజయ్ గారి మీద రాళ్ల వర్షం కురిసిందండి. వచ్చి చూస్తేనే ప్రొక్యూర్మెంట్ ది రాళ్ల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వాళ్ళు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ రామూర్తి గారు మొత్తం అంటే ఇప్పుడు ప్రశ్నలు మొత్తం మీ వైపే కనిపిస్తా ఉన్నాయి. పంట నష్టం విషయంలో టీఆర్ఎస్ వైఫల్యం వల్లనే, నీళ్లు రాకపోవడం కూడా కాళేశ్వరం వల్లనే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. మా సుజాత గారు, మా అక్క గారు ఇంకా చాలా మంచి పదవులు పొందాలని కోరుకుంటున్నాను. నేను ఒక్కటే చాలా సూటిగా సమాధానం అంటున్నాను. కాళేశ్వరం కట్టకుంటే 30 లక్షల టన్నులు ఉన్న ధాన్యాన్ని 3 కోట్ల టన్నులకి ఎలా పెరుగుతుంది? రెండో క్వశ్చన్. మరి ఎక్కడైనా 2 లక్షలు ఉరుకడుకుని అని రుణపాన్ని చేస్తాము డిసెంబర్ 9 అన్న సీఎం గారు మరి వాళ్ళకి నోటీసులు పంపుతుంటే కనీసం బ్యాంకు వాళ్ళనన్నా పిలిచి మీరు నోటీసులు ఇవ్వకండి అని చెప్పే కనీసం ఇంగిత జ్ఞానం అని ఉందా? మూడోది ఏంటండి, 209 పేర్లు మా కేటీఆర్ గారు, మీ సీఎం గారే అన్నారు. మీ దగ్గర లిస్ట్ ఉంటే మీకు చేత కాదు కాబట్టి మీ లిస్ట్ ఉంటే తీసుకురండి అన్నారు. కేసీఆర్ గారు వెంటనే 4 గంటల లోపే కేటీఆర్ గారు ఎక్కడైనా ప్రకటించారా ఈ లిస్టు తప్పు, ఇది రైతు కాదు, ఈయన ఆత్మహత్య చేసుకోలేదని ప్రకటించారా? కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళు చెప్పిన అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి రైతులను, ప్రజలని, ముసలి వాళ్ళని, వృద్ధులని, మహిళల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. కాబట్టి ప్రజలకు అర్థమైంది,
ప్రజలకు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇది మోసపూరితమైన గవర్నమెంట్, అబద్ధాలాడి మా ఓట్లు దండుకున్నది. ఈ అబద్ధాల కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తామని ప్రజలు రెడీకున్నారు. ప్రజల దగ్గరకు వస్తే ఉమ్మేస్తారు. రాకండి, ఎలక్షన్ ప్రచారంలో మీరు రాకండి, గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఇప్పుడు 2-3 ప్రశ్నలు సంధించారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాతనే గతంలో 30 లక్షల టన్నుల ఒడ్లు పండితే ఇప్పుడు 3 కోట్ల టన్నుల ఒడ్లు అంతా ఉన్నాయి. ఇదంతా కేసీఆర్ గణతే. కాళేశ్వరం నీళ్లు సద్వినియోగం చేసుకోలేకపోతుంది కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ వాదన. ఒక్కసారి నాతో ఛాలెంజ్ కి ఈ సోదరుడు కూర్చోవాలని అడుగుతున్నా. కాళేశ్వరం నీళ్ల నుంచి చెప్పండి ప్లీజ్. కాళేశ్వరం నీళ్ల నుంచి 3 కోట్ల హెక్టార్ల ధాన్యం పండింది అని అంటే, సారీ 3 కోట్ల టన్నుల ధాన్యం పండింది అని కాళేశ్వరం ద్వారా, కేవలం కాళేశ్వరం ద్వారా పండింది అని అంటే మరి మీరు మాట్లాడతారు. ధాన్యం పండింది అని అంటే ఎక్కడ కావాలంటే అక్కడ చర్చకు సిద్ధమా? మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా. సోదరుని నాతో పాటు చర్చకు సిద్ధంగా ఉన్నాడో అడగండి. 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందినటువంటి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళే చెప్పారు 18 లక్షల ఎకరాలకి మాత్రమే నీరు అందుతాయి. కానీ ఇచ్చింది ఎంత? 1,00,000 ఎకరాలకి. ఆ 1,00,000 ఎకరాలు కూడా పూర్తిగా అందింది అంటే ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలకు. మీరు చెప్పిందే మీరు మొన్న మీ గవర్నమెంట్ మాట్లాడిన మాటలు కాదు. ఆగండి సార్, ఒక నిమిషం. రామూర్తి గారు మీకు ప్రశ్న చెప్పండి సార్. కిషోర్ గారు, పోయిన పంట ఆఖరిలో ఉన్నప్పుడే అక్టోబర్ 21 కదా మీరు 10 TMCల నీళ్లు గేట్లన్నీ ఎత్తేసి కాళేశ్వరం సముద్రంలోకి పంపించారు. దాని తర్వాతనే కదా నాట్లు పడ్డాయి ఈ పంటకి. మరి ఈసారి 30 లక్షల అంటే ఉన్నది అని అంటే సరే 15, అప్పుడు 20 అనుకోండి, ఇప్పుడు 10 అనండి. ఆ రేంజ్కి తగ్గిపోద్దా? ఇప్పుడు కాళేశ్వరం మొత్తం ఓపెన్ చేసి బయటకు పంపించేసినాం కదా. కాళేశ్వరం వల్ల ఏంటంటే మరి కాకతీయ వల్ల ఏం కాలేదు, దేవుడి వర్షాల వల్ల ఏం కాలేదు, ఈసారి కరువు. మరి కాళేశ్వరం ఉండగా ఈ కరువు పరిస్థితి ఒక్క విషయం, ఇంకొక పాయింట్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఆగండి. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ సక్సీడ్ అయితే 18 లక్షలు ఉన్న బోర్ పంపులు 27 లక్షలకు ఎందుకు పోవాల్సి వస్తుందండి? బోర్ పంపులు 27 ప్రాజెక్ట్ అంటే మా నాగార్జున సాగర్ కెనాల్ కిందనే మా ఇంటికి నీళ్ళు వస్తాయి. మా ఇంటి ముందు నుంచే పోతుంది కాలువ. మా దగ్గర ఒక బోర్ పంపు ఉండదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఈ నీళ్ళు వస్తాయి, కాలువలలో నీళ్ళు వస్తాయి. ఒక్క విషయం, ఇప్పుడు మళ్ళీ మనము లక్షల పంపులు పెంచాల్సి వచ్చే ఇటు కాకతీయ అంటిరి చెరువులు అయితే ఒక్క నెంబర్ 209 అన్నారు కదా, నాకు 10 సెకండ్స్ వేయమండి చాలా, అంతే, ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడు. 209 అని వీరు అంటున్నారు. మరి కోదండరెడ్డి గారు నేషనల్ కిసాన్ మోర్చా సెల్ అధ్యక్షుడు, నేషనల్ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు, వారు ఎంతమంది చనిపోయినరు అని అన్నారంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 33 మంది చనిపోయినరు రైతులు ఆత్మహత్యలు అని చెప్పి వారే చెప్పారు అఫీషియల్ గా. ఇంకొక విషయం చెప్తాను, జి చిన్నారెడ్డి గారు మన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్పర్సన్, ఆయన ఏమన్నాడంటే 20 లక్షల ఎకరాల్లో కాదు 2 లక్షల ఎకరాల్లో ఎండిపోయినాయని. ఇవి రెండు కూడా అధికారికంగా కాంగ్రెస్ వారు పబ్లిష్ చేసిన డేటా, చెప్పిన విషయాలు. రైట్ సార్, ప్లీజ్, సమయం మించిపోతుంది. 2 లక్షల ఎకరాలకే 200 మంది చచ్చిపోరు. ఇంకోటి 30 లక్షల ఎకరాలు పంట నష్టము జరగలేదు. ఎండాకాలం వచ్చింది, వరి చేతికొచ్చే సమయంలో పంట ఎండిపోతుంది. ఎండిపోయినాకనే మించిపోతుంది. మరొక రోజు మళ్ళీ కలుద్దాం. ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు, వారితో పాటు కిషోర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామూర్తి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.